వెల్కమ్ టు హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో అనాలిసిస్. ఈరోజు సాటర్డే అంటే మా నాగుమామ వస్తాడు, అందరినీ తిడతాడు అని నేను అనుకున్నాను. సో ప్రోమో కూడా ఇంచుమించు అలాగే ఉందనుకో. అందరూ టెన్షన్గా ఉన్నారు. వారం రోజులు చాలా పెంట చేసాము, ఈ పెంట నాగ్ సార్ కన్ఫెస్ చేస్తారా లేదన్న భయంతో చాలా కంటెస్టెంట్స్ అయితే ఉన్నారనమాట. సో అయితే మా నాగమామ ఏం చేశాడంటే ఎంట్రీలోనే ఒక సీరియస్ సాంగ్ ఉంది, మనోడు డైరెక్ట్ ఏం టైం వేస్ట్ చేయకుండా చీఫ్ లెగండి అన్నాడు. ముందు లెగిసాడు, ఫస్ట్ యష్మితో స్టార్ట్ చేశాడు. ఈ మూమెంట్ కోసం కదా నేను వెయిట్ చేసేది. ఏంటి ఎంత సైగ్గా అయిపోతున్నావు అని ఏం అనుకోకండి. నిజమే, యష్మి ఆట చూసాక ఎవడైనా సైగ్గా అవ్వాల్సిందే. అలా ఆడింది మరి తను. సో తనలో తన టీం వాళ్ళు ఎలా ఆడారు, ఎలా పెర్ఫామ్ చేశారు అన్నది మీ చీఫ్లే తెలుస్తారు అని చెప్పేసి నాగమామ అయితే అనేసాడు. సో అనిన తర్వాత దానికి సంబంధించి గ్రీన్ రెడ్ అని చెప్పి సపరేట్గా పెడితే అందులో కంటెస్టెంట్స్ పేర్లు పెడుతుంది అనమాట. సో పెడుతున్నప్పుడు యష్మికి ఒక్కొక్క పాయింట్ చెప్తుంటే నాగమామ కౌంటర్ డైలాగులు మామూలుగా లేవనుకోండి. ఏంటంటే ఫస్ట్ అభయది పెట్టింది, గేమ్స్ బాగా ఆడాడంటే మరి విష్ణు విషయంలో ఏం చేశాడని చెప్పి అడగంగానే విష్ణు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. దానికి ప్లే ద వీడియో అన్నాడు. అది మనకు ఇప్పుడు చూపిలే, మేబీ లైక్ ఎపిసోడ్లో అయితే చూపిస్తాడు ఖచ్చితంగా. ఈ వారం ఎపిసోడ్ అయితే ఫన్ ఉంటుంది అనిపిస్తుంది. అందరినీ కడిగి పాడేస్తాడు అనిపిస్తుంది. బట్ ఎక్కడో డౌట్ వేస్తుంది, మా నాగమామ నెపోటిజం కిడ్స్ని ఎంకరేజ్ చేస్తాడు స్టార్ మామూలని చెప్పి. మరి బీబీ టీం ఏం చెప్తే అదే చేస్తాడు. మా నాగమామని ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. సో ఆ తర్వాత పృథ్వీని పెట్టింది. అసలు పృథ్వీగాడు ఆట ఆడిందే లేదు, పాప కంటే గ్రేట్ అంటాడు. ఏం చూపిస్తా అబ్బాయి, ఎంతైనా మీ కన్నడ వాళ్ళు ఒకటే అని చెప్పి బుద్ధి చూపించుకుంది మన యష్మి. ఆ తర్వాత రెడ్లో ఏమంటారు ప్రేరణని పెట్టింది. అసలు ప్రేరణని కన్ఫ్యూజ్ చేసింది ఏళ్ళు, మళ్ళీ ఆవిడ బాగా ఆడలేదని చెప్పి అందులో పెట్టింది అనమాట. ఆ తర్వాత నాగమణి గంటది గేమ్ది, నాగమణి గంట సీత అంటే సంచాలక టాస్క్లో తను ఫెయిల్ అయింది. మరి నాగమణి గంటల టాస్క్లో నువ్వేగా సంచాలక, అందులో ఏం చేసావు అని చెప్పి ఆ గొడవ రేస్ చేసి వీడియో చూపించాం. కానీ అందరూ అమ్మాయినమ్మ ఇలా చేసిందా అని అందరికీ దొరికిపోయేసరికి అయితే గట్టిగా అరవడం లేదా కన్నీళ్ళు పెట్టేసుకోవడం. యష్మికి ఇవి రెండే తెలుసు బిగ్ బాస్లో. సో అలా ఏడవంగానే ఇదేదో ముందు చెప్తే బాగుండు కదా అని చెప్పి మన నాగబామ్ అంటాడు. అక్కడితో ప్రోమో కట్ అయిపోయింది. ప్రోమో బాగా కట్ చేశాడు. ఎపిసోడ్ కూడా బాగుంటుంది. ఏదో ఊరుకూరుగా తిడతాడు కానీ అంత సీరియస్గా ఏం తిట్టడు. అంత సీరియస్గా తిడితే ఈ స్టార్ మా బ్యాచ్ ఎప్పుడో మారిపోతుంది. ఓవరాల్గా ప్రోమో అనాలిసిస్ అయితే అదబ్బా ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏంటి ఎలా ఉంటుంది అంటే చూడాలి మనం ఈరోజు నైట్ వరకు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం మీరు మాత్రం ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా